మా ఎలుగుబాట్ల భూములు కూల్పేసినందుకు, మా ఇల్లు కూల్పేసినందుకు, మా ఇళ్ల స్థలాలు మాకు ఇయ్యాలన్నా, మేము కాయకట్టం చేసి మేము మా గూడిని మేము నివసించుకుంటుంటే నువ్వు పడేస్తే మేము ఎడిపోవాలన్నా, మేము మా పిల్లలు మేము ఎటువైపోవాలి, మేము ఎవరింట్లోకి పోయి ఉండేవన్నా. మా ఇళ్ళలో మా ఊర్లో సొంత ఊర్లో ఒక ఇల్లు లేదు, ఒక పొలం లేదు, ఒక ఏదీ లేదన్నా. మరి నువ్వు సర్వేకి కాడ రాలి. మేము మా పిల్లకు బాగలేక హైదరాబాద్ వెళ్ళాము. మేము అలా కూలిపోయేటప్పుడు మేము ఆ ఇంట్లో కాడ లేవు, మా సామాను కాడ మేము చూసుకోలేదు. చివరిసారి కాడ మా ఇల్లు చూసుకోలేదు అన్న. మేము మా ఇల్లు మాకు ఇస్తే మేము అంత సంతోషిస్తాం అన్న. మాకు అదే అన్న బాధ. ఏం లేదు అసలు. ఇంత మటుకి 100 అప్లికేషన్లు ఇచ్చినాం ఎంఆర్ఓ ఆఫీస్లో, కలెక్టరేట్లో 100 ఇచ్చినాం. ఏది ఇచ్చినా కూడా ఒక్క అప్లికేషన్ కూడా తీయట్లేదు. వాటిని చూడట్లేదు. వాటికి పొటాలు జయరాసులు అన్ని కలిపి 10 ఏళ్ళు అయినా కూడా మా మొహం కనుక చూసేటట్టుకు లేదు. అసలు మేము ఎవరో కూడా తెలియట్లా. గుర్తింపు 720 ఇండ్లు సర్వే అయినాయి అంటున్నారు. 750కి 720 ఇండ్లు సర్వే అయ్యాయి అంట. కడవి మరి 20 ఇండ్లు ఏమైనాయి? 9 ఇండ్లు కోర్టు ఆర్డర్ వచ్చింది. కడవి 20 ఇండ్లలో మేము ఊళ్ళే తిరుగుతున్నాం. అసలు జనాభా లెక్కలనే లేవు సార్. మేము మరి మమ్మల్ని అర్థం చేసుకొని మా ఇండ్లు మాకు ఇవ్వాలి. ఇక అంతే చదువుతాం. మా ఇల్లు కనుక కూలిపోయింది. ఆయన రేవంత్ అన్న పార్టీ మేము కాడ, నేను కనుక పార్టీలు నిలబడి ఎలక్షన్లో పోటీ చేసిన అన్న. నేను కాడ నిలబడి నెంబర్కి నిలబడ్డా అన్న. నేను నీ పార్టీకి పోరాటం చేసి గెలిపించినావు. మా ఊర్లో సర్పంచ్గా గెలిపించినావు అన్న. నేను కాంగ్రెస్ నాకే అన్యాయం జరిగింది, నాకే న్యాయం లేదు అన్న. నువ్వు ఎట్ట చేశాను మాకు న్యాయం చేయాలని అనుకుంటున్నా. అందరం నిన్ను ఏదో అంటుంటే నాకు అనుబుద్ధి కావట్లేదు అన్న. నా పార్టీ కాబట్టి నాకు గర్వంగా ఉంది. వాళ్ళందరూ అంటుంటే ఎట్నో తల తీసేసినట్టుగా ఉంది అన్న. నాకు పార్టీ వాళ్ళని తిడుతున్నారని నాకు పోర్సం వస్తుంది. ఇప్పుడు ఏదో అసలు ఒక ముక్కగాడు జారదలుచుకోవట్లేదు అన్న. ఇదే నేను చెప్పదలుచుకున్నాను అంతే. ఇంత మటు కోపం లేదు అసలు. వాళ్ళ పేరే లేదు మాకు. అసలు సర్వే అయినట్టుగా పేరు కాదు లేదు అందులో. అసలు ఆ ఇల్లు ఉన్నట్టు కాదు లేదు మాకు. ఎవరు తీసుకోవట్లేదు ఆ మంత్రులు ఎవరు గనక. అసలు ఆ సర్వే కాని వాళ్ళే గనక వీళ్ళు ఎందుకు సర్వే కాలేదు కనుక చూడటం లేదు. ఆ ఖాతాలు చూడటం లేదు. మరి వీళ్ళు ఎన్నిసార్లు వస్తున్నారు కనుక చూడటం లేదు. పట్టించుకోవట్లే మమ్మల్ని. మేమేం చేసాము? ఏమి చేసి చేయక అసలు ఇంతమంది ఇచ్చినా తాగి సత్వం కానీ మమ్మల్ని ఏం చేసేటట్టు కనుక లేదు. అందుకే మేము ఇక్కడికి ముఖ్యమంత్రి గారికి కలవటానికని వచ్చినాం. మేము పొలం పనే చేస్తాం. భూమి ఇంట్లో ఇళ్ళ పనులు చేసుకుంటాం. మా ఆయన పొలం పనులకే పోతాడు. ఇళ్ళ పనులు చేసుకుంటా పాసి పని చేసుకొని బొచ్చలు కడుక్కుంటా మా పిల్లల్ని చదివించుకుంటా. నేను పిల్ల బాగలేకపోతే హైదరాబాద్ వచ్చిన. చివరిసారి కూలి పెట్టేప్పుడు కూడా ఇంటికి కూడా లేవు సార్. మేము కట్టినాం 5 లక్షలు పెట్టి కట్టినాం. 5 లక్షలు పెట్టి కట్టినాం. పిల్లకి జ్వరం తగిలింది అమ్మ చూపిద్దురా అని బ్యాంక్ కోచింగ్ తీసుకుంటాం. చూపిద్దురా అన్నాం. రేపు గులుసు రానంగా ఇలా వచ్చినాం. నోటీసులు లేవు అసలు. ఏమైనా లేవు మాకు. ఏదైనా లేదు. కూలి పాడేశారు. కనీసం బొచ్చలు గడగనక తీసుకోవడానికి అవకాశం లేదు. సామాను కాడ మేము తీసుకొని పోవాలి. ఆ ఇంట్లో నుండి తీసుకొని అయితే ఇంటి ఆడికి వచ్చినావు కానీ ఒక్క సామాను కనుక బయటకు తీసుకొని పోవాలి. అన్ని ఖరాబ్ అయిపోయినాయి. అన్ని పోయినాయి. నేలపాలు అయినా కాడ మరి అందరికి ఇచ్చారు, కొంతమందికి ఇచ్చారు. వాళ్ళ కాడ మాకు ఇస్తే మాకేమీ లేదు. మరి సర్వే చేశారు అంటున్నారు. మేము లేవుగా. పందిరం కాలేదమ్మా. నువ్వు ఎందుకు పోయినావు? నువ్వు కొట్టేసినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళది అంటున్నారు. మా ఇంటి ముందు ఎవరు దిగారో మాకే తెలియదు. మా ఇంట్లో ఎవరు దిగింది కూడా తెలియదు. పుట్టవ మాకు తెలియదు. మరి మాకు హక్కుదారులు కావాలంటున్నారు. మేమేం చేయాలి ఇప్పుడు? మరి తెలుసు చెబుతున్నారు కానీ మరి సర్వే కావట్లా. మరి ఏం చేయాలి? ఆయాలు తీసుకున్న ఖాతాలే అంటున్నారు. మధ్యలో ఏ ఖాతాలని తీసుకోవట్లేదు. తీసుకోలేదు ఎవరు. మా పేరే లేదు ఆడ. అసలుకి పేరు లేదు. చేసేదేమన్నా సార్? ఇంతే. నాకు చెప్పటం రాదు సార్. నా పేరు ఉమా అండి. వెలుగుమట్లలో ఉంటాం మేము. 11 సంవత్సరాలు అవుతుంది మేము ఉండబట్టి. అక్కడ మేము ఉంటున్నాం కానీ మాకే న్యాయం కూడా జరగలేదు. ఇప్పటికి మాకు 45 రోజులు జరుగుతుంది కానీ ఏ న్యాయం జరగట్లేదు. రేవంత్ అన్న మాకు ఎడ్ చేసి ఇల్లు కట్టేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు కొంచెం మా గోస వినాలని అనుకుంటున్నాం. మేము ఇప్పుడు రెంట్లు కట్టుకుంటూ ఉంటున్నాం. అయినా మా బాధ ఎవరు పట్టించుకుంటలేరు. 3 మంత్రులు ఉన్నారు. ఉండి ఏమున్నది? కనీసం మా వైపు కూడా చూడట్లేరు వాళ్ళు వచ్చి. దాని గురించి మీ ఇక్కడికి హైదరాబాద్కి రావాల్సి వచ్చింది కాబట్టి మాకు న్యాయం జరగాలనే కోరుకుంటున్నాం. మా వారికి స్ట్రోక్ వచ్చింది. ఇప్పటికి 3 లక్షలన్నర దాకా అయినా కూడా మా బాధలు మేము పడుకుంటూ రెంట్లు కట్టుకుంటూ పిల్లలు చదివించుకుంటూ ఆ ఖమ్మంలో అంటే ఎంత కష్టంగా ఉంటుందండి పేదవాళ్ళకి న్యాయం చెప్పొద్దు ఎందుకండి? కాంగ్రెస్ రాకపోతే రావాలి అని కోరుకున్నాం. వచ్చినాక ఇదేనా అండి మాకు చేసేది? న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మాకు ఆ స్థలంలో ఇల్లు కట్టియాలని కూడా కోరుకుంటున్నాం. టోకెన్స్ ఇచ్చారు కానీ మళ్ళీ కొంతమందికి ఇవ్వలేదు. 211 మందికి ఇచ్చారు. మిగతా 100 మంది దానికి ఇవ్వలేదు. టోకెన్స్ తీసుకపోతే ఏం మాట్లాడట్లేదు. రీజనే లేదు అక్కడ. అసలు ఇవ్వం మేము. అసలు ఇవ్వం. మీరు ఏం చేస్తారు? ఇచ్చేసినాము. ఆ రోజు అయిపోయినా ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు అని మాట్లాడుతున్నారు.
ఆహా మీరు అక్కడ ఉన్నారా? ఉన్నాం. టోకెన్లు ఇచ్చిన వాళ్ళు కూడా లోపలికి కూడా పోనీయట్లేదు, కలెక్టర్ ఆఫీస్ లోపలికి కూడా వెళ్ళనియట్లేదు. టోకెన్లు తీసుకొని రేపు రాండి అమ్మ కలెక్టర్ ఆఫీస్ లో ఇస్తామని చెప్పారు. తెల్లారి పోయినాక ఫస్ట్ డే ఇచ్చి సెకండ్ డే పోయిన వాళ్ళకు మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. ఎంతమందికి ఇవ్వాలమ్మా? చాలా మందికి ఉంది, ఇంకా 110 మంది దాకా ఉన్నాయి. ఇప్పుడు ఎంత 300 మందికి? అంతే 300 మందికి ఇచ్చారు. మీరు ఎన్ని సంవత్సరాలు చుట్టూ అక్కడ? 11 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు కదా? డబ్బులు ఇచ్చే కొనుక్కున్నాం సార్. 1,00,000 ఇచ్చినాం, ఇల్లు కట్టుకుంటే 2 లక్షల దాకా ఖర్చు అయినాయి. అట్లా బాధలు పడుకుంటూ కూడా నీళ్లు లేకున్నా కరెంటు లేకున్నా స్థలం మనకి ఎయిద్ది కదా అన్న తోనే ఉన్నాం. కానీ ఇన్ని సంవత్సరాలు మీరు ఉంటున్నామా? ఏ ప్రభుత్వం ఏం చేయలేదు, మరి ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు పూర్తి చేయడం? అదే మాకు అర్థం కావట్లేదు అసలు. నైట్కే పొద్దున చూసేసరికి అన్ని కుక్లీన్ బండ్లు పెట్టేసారు, అసలు ఎక్కడికక్కడి స్వాధీనం చేసి పడేసారు. ఇన్ని రోజులు కరెంటు సప్లై ఏమి లేకుండా మీరు ఇన్ని రోజులు అక్కడ ఉన్నారు చీకట్లో. చీకట్లో ఉన్నా మాకే ఫలితం లేకుండా చేసిండు. అందుకే రేవంత్ రెడ్డి అన్నకు మేము ఒకటే చెప్తున్నాం, మాకు మాత్రం ఆ స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తేనే చాలా బాగుంటదని కోరుకుంటున్నాం. ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు ఉన్న ఏముందండి, కనీసం ఒక్కసారి కూడా వచ్చి కలిసారా? ఎవరు కలవలేదు. ఎవరి బాధ కనీసం ఇప్పుడు ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఒక్కసారి కూడా కలవలేదు వాళ్ళు వచ్చి. ఎందుకు ఉండి ఉపయోగం ఏముంది? పేదలను ఏం పట్టించుకుంటున్నారు? పట్టించుకునే ఉపయోగం లేదు, ఏమీ లేదు. మరి మీ ఇల్లు కూల్చున్నారు, ప్రతి ఇంట్లో పొంగులేట్లు ఒక వాచ్ గోడ గడియారం మాత్రం ఇంట్లో దొరుకుతున్నాయి క్లియర్ గా. అది మాత్రం కరెక్టేనండి, దొరుకుతాయి. అప్పుడు మాత్రం మంచివాడు అది ఇదంతా తీసుకున్నారా అయిపోయింది. ఇప్పుడు మా కష్టం వచ్చినప్పుడు చూస్తున్నాడా? అసలు వస్తాండా అని కనీసం. 3 మంత్రులు మీరు ఖమ్మంలో గెలిపించారు, మరి అవును మరి మీకు అన్యాయం జరిగినప్పుడు రావాలి. చూడాలి. అసలు మా వైపు రావడం లేదు, చూడడం లేదు. అసలు ఇంతవరకు 45 రోజులు అవుతుంది కదా అండి, కనీసం వాళ్ళు ఒక్కసారి కూడా రాలేదు, చూడలేదు. మీరు ఏం పని చేస్తారమ్మా? నేను బట్టల షాప్ లో పనికి వెళ్తా అండి. ఇప్పుడు ఎట్లా రెంట్కుంటున్నారు? రెంట్కే ఉంటున్నాం అండి, 5,000 ఇచ్చి ఉంటున్నాం. 2 బాబులు చదువుకుంటున్నారు. ఇబ్బంది అవ్వట్లేదా? చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందిని గమనించాలనే మేము కోరుకుంటున్నాం. అంత దూరం నుంచి హైదరాబాద్ కి వచ్చాం. మరి అసలు మీకు నమ్మకం ఉందా ప్రభుత్వం మీకు? చేస్తుందనే నమ్మకం ఉందనే అనుకుంటున్నాం, చేస్తాడనే అనుకుంటున్నాం. ఒకవేళ ఇబ్బంది పక్షాన మీరు ఎలా ఫైట్ చేయబోతున్నారు? దేనికైనా సిద్ధమే ఉంటాం. అందుకే ఇంత దూరం వచ్చాం. అందరూ ఒక యూనిట్ తో ఉన్నారు. ఉన్నాం, అందరు యూనిట్ తో ఉన్నాం కాబట్టి ఇంత దూరం వచ్చినాం. మరి మీరు పొంగులేటిని కానీ లేదంటే మన బట్టి కుమార్ కానీ లేదంటే తుమ్మల్ని కలిసే ప్రయత్నం చేసినా లోనికి వెళ్ళనియట్లే వాళ్ళు. అసలు లోనికి కాదు, అసలు మీరు ఎందుకు వెళ్తున్నారు? ఇంకా పోలీసులను ముట్టడి చేయడం. మీరు నిన్న వస్తుంటే కూడా బస్సులలో లేడీస్ ని పాత బస్ స్టాండ్ లో ఉంటే 30 మంది దాకా అక్కడే ఆపేశారు. ఒక బస్సు పోవద్దు, మీరు ఏడికి వెళ్తున్నారు దేనికి? ఒక బస్సు ముందైంది, ఒక బస్సు వెనుకైంది. అయినా వాళ్ళ కోసం మళ్ళీ మేము ఆగేసినాం ఒక 1 అవర్ దాకా. భయపడుతున్నారు. భయపడడం, ఎక్కడికి పోయినా భయంతో. కవర్లు ఉన్న ఎందుకు, దేనికి వెళ్తున్నారు ఏంటి? కవర్లు చూపించండి. దేనికి వెళ్ళాలి? లేడీస్ అన్నది కూడా రెస్పెక్ట్ లేదు అక్కడ అసలు. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే మంత్రులు మన జీతగాళ్ళమ్మా, బతుకుతున్నారు. అవును, జీతేస్తే బతుకుతారు వాళ్ళు. మరి మన లోపల రానివ్వడం అది అసలు అక్కడ ఏమీ లేదు. మనం ఇచ్చిన అసలు వాళ్ళు కొంచెం వాళ్ళు ఏది చెప్తే మనం వినడమే, వాళ్ళు ఏది చెప్పినా మనం వినవలసిందే. అసలు పోలీసులు కూడా వాళ్ళ వైపే, అందరూ వాళ్ళ వైపే. లాఠీ చార్జ్ కూడా జరిగాయండి మొన్న. అదంతా ఎందుకండి, రీసెంట్ గా మీరు నైట్ వస్తుంటే కూడా అసలు 30 మందిని ఆపేసిరు పాత బస్ స్టాండ్ లో. ఎందుకు ఆపేసిరు ఏంటి, ఇది ఏంటి జరిగిందంటే ఒక 1 అవర్ దాకా అయినాక అప్పుడు మళ్ళీ మా ఊళ్ళు పోయి మా అన్నయ్యలు అందరు తీసుకొని వచ్చారు. ఇక వేరే బస్సు ఇక చేశారులే ఆ సమయాన్ని, పొద్దున్నే కాబట్టి ఎవరికి తెలియదు కదండి, దాని వల్ల అట్లా జరిగింది. చెయ్యకూడదు. ఇక ఏం చేస్తామండి, అన్ని స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు. అలా చేయడం కూడా అసలు పద్ధతి కాదు పని. మాకు ఇవ్వలేదు, కొంతమందికి ఇచ్చారు. మళ్ళీ మీకు ఇస్తాం ఫస్ట్ తారీఖు వరకు 2వ విడత ఉంటది అని చెప్పారు. అసలు ఇచ్చిన వాళ్ళకే ఇవ్వలేదు టోకెన్. ఇక మాకు దానికి ఎక్కడ వస్తుంది? చాలా మంది ఇప్పుడు ఎవరైతే ఇల్లు కోల్పోయిన వాళ్ళు కాకుండా బయట నుంచి వచ్చే వాళ్ళు టోకెన్స్ తీసుకుంటున్నారు చాలా మంది అని చెప్పి కొంతమంది ఉన్నారండి, అందులో ఉన్నారు. ఇప్పుడు అది మాత్రం వాస్తవమే. కనీసం 100 మంది దాకా వాళ్ళే బయటపడ్డారు. అసలు లేదు, లేని వాళ్ళకు రాలేదండి. భూములు ఉన్న వాళ్ళకు, ప్లాట్లు ఉన్న వాళ్ళకి వచ్చేసినాయి. మళ్ళీ ఆధార్ కార్డు కొడితే అన్ని వస్తాయి అన్నారు. అసలు ఆధార్ ఉన్న వాళ్ళది ఏదీ లేదు. వాళ్ళకి ఇక్కడ ఇందిరా మిల్లు వచ్చేసింది, అక్కడ ప్లాట్ వచ్చేసింది. అదే మరి అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి రావాలి. ఆధార్ కార్డు కొడితే చూపిస్తుంది, అసలు అన్ని తెలిసిపోతాయి అన్నారు. అది లేదు, ఇది లేదు. మొత్తం ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయినట్టు అయిపోయింది. అక్కడ ఎవరు రాలేదండి, ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదు. మేము బస్సులో బస్సు పెట్టుకొని వచ్చినాం. మనిషికి కొన్ని డబ్బులు వేసుకొని మరి తప్పదు కదండి, రావాలి. మరి ఇప్పుడు మా అవసరమే తప్పదు. ఓట్లు కావాలంటే వాళ్ళ అవసరం ఉంటుంది. ఇప్పుడు మా అవసరం కాబట్టి ఎక్కడికైనా రావాలి.